హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఎదవలికి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని సీరియస్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మెంటల్ పోసాని బాబాయ్ గురించి. సైన్మాల్లో వేషాలు అవకాశాలు తగ్గిపోయాక వైసీపీలో కూలీ పనికి చేరి వాళ్ళు వేసే కూలీ డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ని నిర్దాక్షిణ్యంగా టార్గెట్ చేస్తూ ఎంతలా రెచ్చిపోయేవాడో. అంటే డబ్బు ఇస్తే చాలు ఏమైనా చేయడానికి రెడీ అన్నమాట పోసాని లాంటోళ్ళు. అంత ఉచ్చం నీచం లేని వ్యక్తులు వీళ్ళు. ఒకసారి గతంలో ఈ మెంటల్ పోసాని కొవ్వెక్కి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లజ్జ కొడుకులు అసలే ఈ లోకల్లో సిగ్గులేని నా కొడక. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, దిస్ ఇస్ లాంగ్ డ్యూయల్. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్, పారిపోడురా, నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ఇన్నారా పోసాని కంపు? ఇక ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇలాంటి వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటడంతో ఒక్కొక్కరికి ఎకరం తడిసిపోతుందని చెప్పాలి. ఇక పోసాని బాబాయ్ పైన కూడా చాలా కేసులు ఫైల్ అవుతున్నాయి. అందుకే సడన్గా రాజకీయాలను వదిలేస్తున్నా, చచ్చేదాకా భార్య బిడ్డల కోసం బతుకుతా అంటూ పెద్ద నీతిమంతుల్లాగా కాళ్ళబేరానికి వచ్చి సొల్లు చెప్తున్నాడు. వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళను. మామూలుగా వెళ్ళేవాడికి ఎదనుకో, ఏం వచ్చినా సరే, టీవీలో వచ్చినా ఇంకోటి వచ్చినా నా బ్రెయిన్లోంచి రాజకీయం అనే మాట తీసి పారేశా. రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాను, రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి, చెప్తా. ఇన్నారా పోసాని బాబాయ్ లేటెస్ట్ పెర్ఫార్మెన్స్. అయినా ఇలాంటి వాళ్ళను క్షమించకూడదు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చుంటే డబుల్ పేమెంట్ తీసుకొని డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యారెక్టర్లెస్ ఫెలోస్ వీళ్ళు. కాబట్టి వీళ్ళ పట్ల జాలి, కరుణ లాంటివి చూపించకుండా చట్టం తన పరిధిలో తన పని తాను చేసుకుపోవాలి. అప్పుడే జనసేన, టీడీపీ శ్రేణులు కాస్త శాంతిస్తాయని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.